అందరికీ నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి 3వ అధ్యాయము 11వ శ్లోకాన్ని చూద్దాం. దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యదా. దీనొక భావాన్ని గ్రహిద్దాం. మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలను ఉన్నతులుగా చేస్తే ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రకారంగా ఒకరినొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు. ఇంకా మరింత అంతరార్థాన్ని గ్రహిద్దాం. 2 లోకాలు ఉన్నాయి. ఒకటి దేవతల లోకము, 2 మానవుల లోకం. దేవతల లోకం దివ్య చక్షుకే కనపడుతుంది. అయితే దివ్యలోకవాసులు మానవుల కర్మలను సదా గమనిస్తూనే ఉంటారు. మానవుల యజ్ఞ కార్యక్రమాలు అమితంగా సంతోషపరుస్తూ ఉంటాయి. మానవుల స్వార్థపూరిత కర్మలు దేవతలను దుఃఖపెడుతూనే ఉంటాయి. సంతోషం ఎప్పుడూ ఆత్మలను ఉన్నతపరుస్తుంది, మరి దుఃఖం ఆత్మలను ఎప్పుడూ కృషింపజేస్తుంది. ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో అప్పుడు వారు మరింతగా మానవ లోకాలకు సహాయం చేస్తారు. మానవుల ద్వారా దేవతలు, దేవతల ద్వారా మానవులు పరస్పరం ఒకరినొకరు ఉన్నతపరుచుకుంటూ ఉంటారు. యజ్ఞాల ద్వారా పరస్పరం ఒకరినొకరు ఉన్నతపరుచుకుంటూ ఉంటారు. యజ్ఞాల ద్వారా, యజ్ఞరహిత కర్మల ద్వారా 2 లోకాలు విడిపోయి ఉంటాయి. యజ్ఞాల ద్వారానే 2 లోకాలు చేదోడు వాదోడుగా ఉంటాయి. మరి యజ్ఞం అంటే లోక కళ్యాణకరమైనటువంటి పనులు. మరింత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, పత్రిజీకి, గురులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.